మాకవరపాలెం మండలం భీమవోయినపాలెం పంచాయతీ గండికోట హ్యామ్లెట్ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పర్యటించారు. గ్రామానికి చేరుకున్న స్పీకర్కి గ్రామ ప్రజలు, మహిళలు హారతులు పట్టి పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. ఉదయాన్నే నిర్వహించిన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన నేరుగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ తన కుమారుడు చింతకాయల విజయ్ రాజ్యసభ ఎంపీగా నిలబడి పార్లమెంట్లో మాట్లాడటం చూసి ఒక తండ్రిగా తనకు ఎంతో గర్వకారణంగా ఉందని భావోద్వేగంగా పేర్కొన్నారు. పార్లమెంట్లో విజయ్ అద్భుతంగా మాట్లాడాడని, ప్రజాసేవలో క్రమశిక్షణతో పనిచేస్తున్నందుకే పార్టీ నాయకత్వం ఆయనకు ఈ ఉన్నత అవకాశం కల్పించిందని తెలిపారు. ఒక తండ్రిగా తాను కన్న కల నిజమైందని, యువ నాయకుడిగా విజయ్ రాజ్యసభ ఎంపీ కావడం ఈ ప్రాంత అభివృద్ధికి మరింత తోడ్పడుతుందని ఆనందం వ్యక్తం చేశారు. ఎంపీగా విజయ్కి ప్రతి ఏటా వచ్చే 6 కోట్ల నిధుల్లో మన ప్రాంత గ్రామాల ప్రాథమిక వసతులు, ఇతర అభివృద్ధి పనులకు నేరుగా వినియోగించుకోవచ్చని ఆయన వివరించారు. రావడానికి కారణం ఏంటంటే నిన్నే నేను ఫోన్ చేశాను. నేను ఉదయం ఫోన్ చేసి ఎప్పుడు చూసినా ఈ పెద్దల ఊళ్ళో పెట్టుకున్నారు మీటింగ్లు, ఎప్పుడు వచ్చినా ఆ ఊర్లోనే రాకపోయిలో ఎక్కడో ఎక్కడో లేదా ఈ ఊర్లోనో నాయుడు రాలేదు అక్కడ ఊర్లో తప్పించి ఎక్కడికి తీసుకెళ్తున్నాను. అంటే రాత్రి నేను ఫోన్ చేసి అన్ని ఊరు తిప్పుతారు కదా, ఈ ఊరు ఎందుకు తీసుకెళ్ళేది, ఈరోజు ఈ ఊరు వస్తానని చెప్పాను. లేకపోతే ఇప్పుడు కూడా ఎక్కడ పెట్టేసాను, ఈ హాస్పిటల్లో పెట్టేసాను. సరే ఏమైనా ఎందుకు వచ్చానంటే నేను మొన్న అడిగాను, నువ్వు అన్ని వచ్చిన డబ్బులంతా మీ ఇష్టంలో ఖర్చు పెట్టుకున్నారు, ఈ ఊరికి ఏం చేశారని నేను అడిగాను. ఏం చెప్పాడు, చెప్పబోదు నాకు ఇక్కడ చెప్పొద్దు, ఊరు వస్తున్నాడు చెప్పన్నాను. ఏమైనా సరే సరే ఎన్ని వద్దులండి, ఇందాక మాట్లాడినాడు. ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని పనులు చేయకూడదు, మనకు అవకాశం వచ్చి చేయడం అయితే. ఇవాళ చూసాను కాగితాలు ఏమైనా చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఇవాళ పెన్షన్లు ఉన్నాయి. ఈ పెన్షన్లో ఇది రాష్ట్రం మొత్తం మీద ఎంతమందికి ఇస్తున్నాం తెలుసు మీకు? 62,07,573 మందికి ఇస్తున్నాం రాష్ట్రంలో. మన నర్సీపట్నంలో తీసుకుంటే నియోజకవర్గానికి 41,236 మందికి పెన్షన్ ఇస్తున్నాం మన నర్సీపట్నం నియోజకవర్గంలో. ఇప్పుడు మళ్ళీ ఈవేళ కొత్తగా స్పౌస్ పెన్షన్లు అని 28 మందికి వచ్చాయి. అలాగే మనం ఆకారపాలెం మండలం తీసుకుంటే 9,894 మంది పెన్షన్దారులు ఉన్నారు. వీరికి 4,24,00,000 ఇస్తున్నాం ప్రతి నెల. ఎంతమంది చెప్పారు? 9,894 మంది. 8,994 మంది తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిస్తారా? లేదా? అది మనకు వద్దు. ఇంకా ఓట్ల కోసం మర్చిపోండి. మనం ఇవ్వడం ధర్మం అనుకున్నాం, ఇస్తున్నాం. తర్వాత చేస్తారో ఈరోజు తర్వాత సార్ వదిలేండి, దానికోసం ఇక్కడ మాట్లాడడం మంచిది కాదు. అలాగే మీ గండిపేట గ్రామం భీమవోయినపాలెం పంచాయతీ మొత్తం జనాభా 211 మంది ఈ ఊర్లో ఉన్నారు. దీంట్లో మగవాళ్ళు 113 మంది ఉన్నారు, ఆడవాళ్ళు 98 మంది ఉన్నారు, ఇల్లు 52 మంది ఉన్నారు, పెన్షన్లు 34 మందికి ఇస్తున్నారు ఇక్కడ ఈ ఊర్లో. సరే నేను అన్నాను, నేను ఎలాగా ఊర్లోకి వస్తున్నాను, ఎలక్షన్ గురించి మాట్లాడొద్దు, లేకపోతే ఎత్తారు పోతారు, అది వదిలేండి. ఈ ఊరికి ఎందుకు చెయ్యాలని చూస్తున్నాను. నేను ఏం చెయ్యాలో ఆ ఊరు పెద్దలను అడిగి చెప్పని నాకు చెప్పాను. ఒక్క పంచాయతీకి అంటే ఈ ఊరు ఆ ఊరు కలిపి ఈ 2 సంవత్సరాల్లో 89 లక్షలు ఇచ్చాను. 89 లక్షలు. ఇంత డబ్బు ఒక పంచాయతీకి ఇస్తే ఇంకా అక్కడ ఉండిపోయింది ఇక్కడ ఉంది అంటే మీ ప్లానింగ్ లేదు. ఇచ్చేవాడు ఉన్నాడు, చేసుకునేవాడు లేడు.
అంటే నేను ఇందుకే ప్రత్యేక వచ్చాను, మీరు ఏది రాసిస్తాను కాగితాలు మీరు అడిగి కాదు. ఆ పెద్దలందరూ కూర్చొని ఏం కావాలో చెప్పారు అన్నారు. మాకు అవ్వదు, కష్టంగా ఉంటుంది. అంటే ఒక రోజు ముందే పరిచయం చెప్పారు. అంచేది వేళ అని మన నర్సీపట్నం నియోజకవర్గం అంతా ఇలా అయిపోయింది, 60% అయిపోయింది. మరి ఎన్నిటిగా మళ్ళీ ప్రధానమంత్రి గారు వస్తున్నారు. మరి వర్క్లు మాత్రం చాలా డబ్బు అవుతుంది. మీకు ఎంత అవుతుందంటే నేను ఇచ్చిన లెక్క ప్రకారంగా బాబు, ఇప్పుడు మీరు ఇచ్చిన రోడ్లకి 40 లక్షలు అవుతుంది. నేను ఇప్పుడే మీకు అనౌన్స్ చేసింది 40 లక్షలు. 40 లక్షలు మీకు నెల రోజులు ఇచ్చేస్తాం డబ్బులు. ఆ 40 లక్షలు పైసా వేస్ట్ అవ్వకుండా బ్రహ్మాండంగా చేసుకోండి, పాడు చేసుకోవద్దు. తక్కువగా నాకు చిన్న ఊరికి 40 లక్షలు అంటే ఎక్కడే ఎవరు అంత డబ్బు ఇచ్చాం. మీ ఊరికి ఎంత ఇచ్చాం ఇప్పటికి? అది భీమవరం పంచాయతీలో ఇప్పుడు వరకు నేను ఇచ్చింది 88,70,000. 88,70,000 ఇచ్చారు ఇప్పుడు వరకు మొత్తం పంచాయతీకి మొత్తం. కానీ ఇప్పుడు మీ ఊరికే 40 లక్షలు ఇస్తున్నాను. అంటే ఆ డబ్బులు పాడు చేసుకోకుండా ట్రాక్టర్ ప్రతి పైసా ఖర్చు పెట్టి చేసుకోండి. అందరూ కూడా ఆనందంగా ఉంటుంది. అందరి దయ వల్ల, ఆ భగవాన్ దయ వల్ల మా పెద్ద అబ్బాయి విజయ్ కూడా రాజ్యసభ మెంబర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు నాకు ఎలాగా వయసు అయిపోతుంది, తప్పుకుంటాను సార్ అన్నాను నేను. అది బాబుని తీసుకెళ్ళమని చెప్పి ఇచ్చారు. మీ అందరి ఆశీస్సులు, మీ అబ్బాయి లాగా మీ అందరి దీవులతో మంచి పోస్ట్ వచ్చింది ఢిల్లీలో. రాత్రి మీరు టీవీ కూడా చూసుంటారేమో. మొట్టమొదటిసారిగా పార్లమెంట్ లో మాట్లాడాడు, అల్లు బ్రహ్మాండంగా మాట్లాడాడు కుర్రాడు. నేను వదిలించి అది అనుకుంటున్నాను, ఎప్పుడైనా పార్లమెంట్ లో మాట్లాడాలా, నేను బ్రతికొండగా చూడాలని చెప్పి ఎంతో ఆశపడ్డాను. ఆ భగవంత్ దేవాల కోరిక నాకు రాత్రి తీరిపోయింది. కానీ మీరు అందరూ ఆశీర్వాదం ఇచ్చారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నన్ను ఎలాగ ప్రేమించారో, నన్ను అలాగే ఆశీర్వదించారో మా కుటుంబ సభ్యులకి బాబు కూడా మీ ఆశీర్వాదం అని చెప్పి పరస్వామి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కాబట్టి ఇంకో శుభవార్త ఏంటంటే, ఇంతకుముందు గ్రామాలకి ఏం డబ్బు కావాలంటే చూడండి, నేను రోడ్లు వేయాలన్నా ఇవన్నీ అతనికి చేస్తున్నాను. కానీ వాళ్ళ అదృష్టం ఏంటంటే, విజయ్కి రాజ్యసభ మెంబర్గా ప్రతి సంవత్సరం 6 కోట్లు వస్తుందండి. 6 కోట్లు. 6 కోట్లు కూడా మన గ్రామాలకు ఖర్చు పెట్టుకోవచ్చు. అది ఎక్స్ట్రా వస్తుంది మనకి. ప్రతి సంవత్సరం 6 కోట్లు అంటే 6 సంవత్సరాలు ఉంటాడు పదలో. 6 36 కోట్లు వస్తుంది. 36 కోట్లతో చిన్న చిన్న ఇటువంటి మంచినీళ్ళు కానీ, ఇటువంటి ఏమన్నా కరెంట్ కానీ ఏమన్నా ఇవన్నీ వేసుకోవచ్చు. అది మంచి అవకాశం వచ్చింది. దానికి మీ అందరి ఆశీర్వాదం. మేము ఎప్పుడు కూడా మీ అందరికీ రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ.